నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గిరిజన ప్రాంత అభివృద్ధికి బీజేపీ విస్తరణకు విశేషంగా కృషి చేసిన నాయకులు స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు. గిరిజన ప్రాంతంలో బీజేపీ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన కురస బొజ్జయ్య, లోకుల గాంధీ, దుక్కేరి జ్ఞానేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని పాడేరు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు అన్నారు. శనివారం జీకేవీధి మండలం దామరాపల్లి పంచాయతీ సిగ్నాపల్లి రామనగర్ కాలనీలో బీజేపీ సీనియర్ నేత దుక్కేరి జ్ఞానేశ్వరరావు విగ్రహానికి కూడా కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూడా కృష్ణారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి మార్గదర్శకులుగా నిలిచిన మహోన్నత వ్యక్తులు బొజ్జయ్య, గాంధీ, జ్ఞానేశ్వరరావు అని కొనియాడారు. భవిష్యత్తులో గిరిజనుల అభ్యున్నతికి, పార్టీ విస్తరణకు వారి స్ఫూర్తిని తీసుకుని కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు మెంబర్ జయంతి ప్రభాకర్ రావు, బీజేపీ జిల్లా ఐటీ కన్వీనర్ పండా ఈశ్వరరావు, సీనియర్ నాయకులు వసుపరి శ్రీనివాస్, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అని సొసైటీ డైరెక్టర్ రీమాల చందర్రావు, పొట్టుకూరి శ్రీను, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు జీకేవీధి అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సిగ్నాపల్లి దామనపల్లి పంచాయతీ సిగ్నాపల్లి గ్రామం రామనగర్ కాలనీ దుక్కేరి జ్ఞానేశ్వరరావు గారు ఇటీవల కాలంలో మరణించారు. భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి సేవ చేసి మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా తీసుకొచ్చినటువంటి వ్యక్తి కురుస బొజ్జయ్య గారితో పాటు దుక్కేరి జ్ఞానేశ్వరరావు గారు కూడా ఒక వ్యక్తి. ఈరోజు భారతదేశంలో 3 దఫలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ, అలాగే మన ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జెండాను తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు మనం నివాళులు అర్పించడం కోసమని ఆ రోజు మరి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసినటువంటి రోజు మాకు అనుకూలంగా లేనటువంటి సమయంలో ఈరోజు మొత్తం భారతీయ జనతా పార్టీ పాడేరు నియోజకవర్గం నాయకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి జ్ఞానేశ్వరరావు గారి సేవలంతా కూడా గ్రామస్థాయిలో తీసుకెళ్లి జ్ఞానేశ్వరరావు గారు ఒక స్ఫూర్తిని తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జీకేవీధి, సింతపల్లి, కొయ్యూరు, జీమాడుగుల, పాడేరు అన్ని మండలాల్లో కూడా విస్తృతమైనటువంటి సేవలు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున జ్ఞానేశ్వరరావు గారి యొక్క సేవలను కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తామనేసి ఆయన యొక్క సేవలను గుర్తించుకుని ఈరోజు నివాళులు అర్పించడం కోసం వచ్చినటువంటి మన కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు జయంతి ప్రభాకర్ గారు, అలాగే అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి ఐటీసీలు కన్వీనర్ పండా ఈశ్వరరావు గారు, అలాగే మన బ్యాంక్ కొయ్యూరు మండల బ్యాంకు ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రరావు గారు, అరిమెల్ రాజు గారు, అలాగే వసుపతి సీన్ గారు, మన యువమోర్చా నాయకులు పొడకూరి శ్రీని గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క కుటుంబం మనశ్శాంతిగా ఉండాలి, ఆయన యొక్క ఆత్మ కూడా శాంతించాలన్న విధంగా నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ప్రజానికం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కొనసాగిస్తాం. జ్ఞానేశ్వరరావు గారి ఆశయాలను జ్ఞానేశ్వరరావు గారి ఆశయాలను జ్ఞానేశ్వరరావు గారి ఆశయాలను జోహార్ 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 జ్ఞానేశ్వరరావు గారు.